బ్రిటిష్ వాళ్ళకి సిగరెట్ కలిగించినటువంటి నీ ముత్తాతకేం తెలుసు రాహుల్ గాంధీ ఈ దేశాన్ని గురించి. దేశానికి చైనా అనేటటువంటి ఒక దుర్మార్గాన్ని తగిలించినోడు మీ ముత్తాత నాయన. ఈ దేశానికి సంబంధించి టిబెట్ అనేదాన్ని ఆక్రమించుకోవడానికి రాక్షసంగా ముందుకొస్తున్న చైనాని కొట్టగలిగిన శక్తి ఆనాడు టిబెట్కుంది. భారతదేశం సహకరించొద్దు చైనాకి అని చెప్తే చైనాకి సహకరించి టిబెట్ని తీసుకొచ్చి వాళ్ళ నెత్తిన ఇచ్చి వాడొచ్చి మన సరిహద్దుని చేరుకోవడానికి ఆ తర్వాత మన దేశం మీదే దాడి చేస్తే మనస్తాపంతో చచ్చిపోయినటువంటి మీ ముత్తాత నెహ్రూని అడుగు ఈ దేశాన్ని నాశనం చేసింది ఎవడు అన్నటువంటిది. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం వాడు ఉన్నటువంటి అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాల సరసన చైనా లాంటి ఈ 5 దేశాలకు ఉన్న అవకాశం మనకొస్తే వద్దని చైనాకి ఇచ్చి ఆ చైనాకి భారతదేశానికి సంబంధించి 70,000 కిలోమీటర్ల భూభాగాన్ని ఇచ్చినటువంటి నీ ముత్తాత తెచ్చిన దరిద్రం కంటే ఈ దేశానికి ఇంకేం కావాలి? భారతదేశంలో కలిసిపోతాం రాయనని కాశ్మీర్ రాజుని ఒప్పించిన ఆర్ఎస్ఎస్ ఆ కాశ్మీర్ని కలపడానికి రెడీ అయితే వద్దని ఐక్యరాజ్య సమితికి రాసిన దరిద్రం నీ ముత్తాత. ఆయన చేసిన దరిద్రాన్ని నుంచి దేశాన్ని కాపాడింది కాశ్మీర్ భారత్లో కలిపినటువంటిది ఆర్ఎస్ఎస్. ఆ విషయం తెలియకపోతే నీ ముత్తాత సహచరులు ఎవరన్నా రాసిన పుస్తకాలు చదువుకో. అలాగే భారతదేశానికి సంబంధించి బంగ్లాదేశ్ నుంచి జనం వచ్చేస్తున్నారంటూ నీ ముత్తాత చేసిన దరిద్రం మీ కుటుంబాన్ని, మీ కాంగ్రెస్ని వెంటాడుతుందని తెలిసి దాన్ని కవర్ చేసుకోవడానికి బంగ్లాదేశ్ వేరు చేత తద్వారా బంగ్లాదేశీయులు భారత్లోకి రాకుండా చూడడానికి ప్రత్యేకంగా యుద్ధం చేశానని చెప్పుకున్న మీ నాయనమ్మను అడుగు ఎంత దరిద్రం చేసింది ఈ దేశానికని. మరి ఆ తర్వాత బెంగాల్లోకి వచ్చినటువంటి చొరబాటుదారులు ఎందుకు తగ్గలేదు, ఎందుకు పెరుగుతూ వచ్చారు? మరి ఇంకా ఆవిడ చేసిన యుద్ధం వల్ల ప్రయోజనం ఏంటి? 95,000 మంది పాకిస్తాన్ సైనికులు ఈ దేశానికి లొంగిపోతే ఆ రోజున పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ని మనం నిలదీసి అడిగితే వస్తుందని తెలిసిన వదిలేసినటువంటి మీ నాయనమ్మను అడుగు ఆర్ఎస్ఎస్ శక్తి ఏంటో. ఆ రోజున మన భూభాగాల్ని కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్న దాన్ని తిరిగి తీసుకోకుండా యుద్ధం ఆపడానికి వెళ్ళేదన్నటువంటి ఆర్ఎస్ఎస్ పోరాటం తెలుసు ప్రపంచానికి. ఈ దేశంలో చైనాతో దరిద్రం వచ్చినటువంటి సందర్భంలోనైనా, పాకిస్తాన్తో దరిద్రం వచ్చిన సందర్భంలోనైనా మీ నాయనమ్మ, మీ నాన్న, మీ ముత్తాత చేసిన దరిద్రాల నుంచి ఈ దేశాన్ని కాపాడుతూ వచ్చింది ఒక రకంగా ఆర్ఎస్ఎస్. మైనారిటీ బుజ్జగింపు చర్యల్లో భాగంగా చివరికి 13 ఏళ్ళు 12 ఏళ్ల ఆడపిల్లని పెళ్లి చేసుకున్నటువంటి ఒక 85-90 సంవత్సరాల షేక్ చేసిన దరిద్రం గురించి సుప్రీంకోర్టు తీర్పిస్తే కూడా రాజ్యాంగాన్నే సవరించిన మీ నాన్నను అడుగు ఈ దేశంలో మతోన్మాదం ఎంత ఉంది అన్నటువంటిది. మీ నాన్న చేసిన ఆ దరిద్రమే ఇవాళకి తెలుసు మత ఉన్మాద చర్యలు ఎట్లా ఉన్నాయి అన్నటువంటిది. ఈ దేశంలో బాంబులు పేల్చినోడు, నాశనాలు చేసిన వాడు, కాశ్మీర్లో అరాచకాలు చేసినటువంటి రాక్షసుల్ని సమర్థిస్తూ ఉమర్ ఖలీద్ని ఎత్తిన పెట్టుకున్నటువంటి నువ్వు ఈ దేశానికి సంబంధించి గొప్ప వక్తవా? మీ అమ్మ పుట్టినటువంటి జార్జియా మెలోని ఆ దేశ ప్రధానమంత్రిని పట్టుకుని ఒక వ్యభిచారినిలాగా చిత్రీకరించేటటువంటి నువ్వెక్కడ నాయకుడు రా బాబు? ఇలాంటి దరిద్రాన్ని నెత్తిన పెట్టి వీడు ఒక నాయకుడు అని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళకి బుర్రపోయిందా? లేదా రేపు పొద్దున మీ కొంపలన్నీ పాకిస్తాన్ లాగా, ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవ్వాలనుకుంటున్నారా? ఉన్మాదంలో సమర్థిద్దామనుకుంటున్నారా అన్నది చెక్ చేసుకోండి.